ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభం కలుగునుగాక. ఈస్టర్ పండుగ. ఈ పండగకి ఈస్టర్ అని పేరు ఉంది. ఈస్టర్ అంటారు, EASTER. ఈస్టర్ అనే మాట అది మన మాట కాదు, ఎస్ట్రో అంటారు. ఇది ఏ భాషకు చెందిందంటే ట్యూటానిక్ భాషకు చెందిన మాట ఎస్ట్రో. దీని అర్థం ఏంటంటే ఉదయభానుడు. ఉదయభానుడు అంటే ప్రతిరోజు ఉదయాన్నే ఉదయించే సూర్యుడు అని అర్థం. ఉదయించే సూర్యుడు శక్తితో, బలంతో, తన వెలుగుతో ఉదయాన్నే దూసుకొచ్చే సూర్యుడు అని అర్థం. ఏమంటే ఆయన ఉదయించిన తర్వాత ఆయన ఆ సూర్యుని యొక్క కిరణాలు భూమిని చేరడానికి దాదాపు 8 నిమిషాలు పడుతుందని చెప్తారు. చాలా మరి నిజంగా అద్భుతమే కదా. యావత్ ప్రపంచం కొన్ని దేశాల్లో ఏమంటే కాలాన్ని బట్టి రాత్రులు ఒక టైంలో, పగలు ఒక టైంలో, ఒక సమయంలో వచ్చినా ప్రతి దేశానికి వెలుగు ఇవ్వడానికి ఏమండి సూర్యమండలం నుండి దూసుకొచ్చే ఉదయభానుడు మాత్రం ఒక్కడే. దేవునికి స్తోత్రం. అలాగే పాపంతో నిండుకుని, జన్మ కర్మ పాపములతో నిండుకుని చీకటి బ్రతుకుతున్నటువంటి మానవ జాతికి పిల్లరా చీకటి ఆ కోణాలను తొలగించి, చీకటి పొరలు తొలగించి బ్రతుకులను పరలోక వెలుగుతో, పరలోక మహిమతో నింపి ఆయన నిత్యరాజ్యానికి వారసులుగా చేసేవాడు యేసయ్య ఒక్కడే. దేవునికి స్తోత్రం. అది ఈస్టర్ అనే మాటకు అర్థం. దేవునికి స్తోత్రం. ఒకవేళ నీ జీవితం ఇంకా చీకట్లో ఉంటే, యేసు ప్రభు నమ్ముకోకుండా రక్షణ పొందకుండా ఉంటే, చీకట్లో ఉండేవాడు చీకటి పనులే చేస్తాడు. చీకటిలో చేసే పనులు చాలా ఉన్నాయి. అన్ని తప్పుడు పనులు, పాప పనులే. బయటకు వచ్చే ఈ రాత్రి యేసయ్య నమ్ముకో, రక్షణ పొందు. గత వారంలో మనం సజీవుడనే అంశం తీసుకుని మొదటి ఎపిసోడ్లో దేవుని బిడ్డలారా యేసయ్య దేహాన్ని శిలువ మీద దించక ముందు జరిగిన 7 అద్భుతాల గురించి నేను చెప్పాను. ఆ తర్వాత శిలువ మీద ఉన్నటువంటి యేసయ్య దేహాన్ని దించడానికి దేవుని బిడ్డల శిష్యులు కానీ, లేకపోతే మిగతా యేసయ్యతో పరిచయం ఉన్న వాళ్ళు కానీ ఎవరు అక్కడ కనపడలా. స్త్రీలు కొంతమంది, యేసయ్య తల్లితో పాటు మరి పాటు కొంతమంది ఉన్నా వాళ్ళకి ముందుకు వచ్చే పరిస్థితి లేదు. అయితే అరిమత్తయి యోసేపు, అలాగే రాత్రి వేళ ప్రభు దగ్గరికి వచ్చినటువంటి ప్రభు బోధమైన నికోదేము అనే ఇద్దరు కూడా అరిమత్తయి యోసేపు పిలాతు దగ్గరికి తెగించి వెళ్ళాడు. పిల్లరా తన కొరకు తొలిపించుకున్న తన సొంత సమాధిని యేసు కొరకు ఇవ్వడానికి సమర్పించుకున్నాడు. అలాగే నికోదేము పిల్లల యేసయ్య దేహానికి యూదుల మతాచార ప్రకారంగా ఆ దేహానికి పూసేటువంటి సుగంధ ద్రవ్యాలు దాదాపు 34 సేర్లు, దేవునికి స్తోత్రం కలుగునుగాక, బోళముతో కలిపిన అగరు, కొన్ని లక్షల రూపాయలు ఖరీదు చేసే సువాసన కలిగినటువంటి మరి అత్తరును నికోదేము తీసుకొచ్చాడు. యేసయ్య దేహాన్ని నేల మీదకి దించారండి. దించిన తర్వాత 40వ వచనంలో అంతటా వారు యేసు దేహమును ఎత్తుకుని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు యేసు దేహమునకు పూసి నారబట్టలు చుట్టిరి. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతం అండి. అప్పటికే యేసయ్య దేహం ఎలా ఉంది? ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు, అంటే 6 గంటలు భయంకరమైన ఎండ, శిరస్సు నుండి ధారులుగా రక్తం ప్రవహిస్తుంది. విప్పు దెబ్బల వల్ల రక్తం, చేతుల్లో మేకుల వల్ల రక్తం, దేవుని బిళ్ళ పిడిగుద్దుల వల్ల ముఖం అంతా రక్తశక్తం అయిపోయింది. ఆ ఆయన గడ్డపు వెంట్రుకలు పెట్టుకుని పీకారు, కాళ్ళలో మేకులు కుట్టారు. ఎంత భయంకరమైన దేవుని బిళ్ళ మానవుడు తన 2 కళ్ళతో చూడలేనంత ఘోరమైన దృశ్యం. ఆ మండుటెండకి యేసయ్య ఒంటి మీద ఉన్న రక్తం అంతా గడ్డగట్టేసి ఆరిపోయి ఉంటే, అప్పుడు అరిమత్తయి యోసేపు, నికోదేము, కొందరు స్త్రీలు దేవుని బిడ్డలారా ఏం చేశారో తెలుసా? ఆ దేహం అంతా, యేసయ్య శరీరం అంతా శుద్ధి చేసి ఆ సుగంధ ద్రవ్యములు యేసు దేహమునకు పూసి, తర్వాత ఖరీదైనటువంటి పట్టుబట్టలు, నారబట్టలు అంటే ఏదో నార అనుకునేరు,
నారబట్టలు అంటే పట్టు వస్త్రాలు యేసయ్య దేహమునకు చుట్టిరి. దేవునికి స్తోత్రం. అద్భుతం. చూశారండి, యూదుల్లో పెళ్లి ఖర్చు కంటే సమాధి ఖర్చే చాలా ఎక్కువ. ఇది వేలల్లో ఖర్చు అయ్యేది, అది లక్షల్లో ఖర్చు అవుతుంది. ఎందుకంటే అంత చక్కగా మరి దేహాన్ని తయారు చేసి అందులోకి యేసయ్య లోకరక్షకుడు, మనుష్య కుమారుడు, నరుడుగా అవతరించాడు. 33.5 సంవత్సరాలు ప్రియులరా ఆయన మనలాంటి దేహంతోనే ఉన్నాడు. మన పాప పరిహారం కొరకు ఆయన శరీరంతో ఏం చెయ్యాలో అదంతా చేశాడు. హల్లెలూయా. అలాంటి ఆయన శవాన్ని, శరీరాన్ని దిక్కుమాలిన శరీరంగా వదిలివేయడం దేవుని చిత్తం కాదు. ఆ దేహమునకు నారబట్టలు చుట్టి ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను. గార్డెన్ టూమ్ అంటారు. అందరూ 1988 సంవత్సరంలో ప్రభు ఇశ్రాయేల్ దేశం వెళ్ళడానికి కృప చేశాడు. అప్పుడు ఈ గార్డెన్ టూమ్ తోటలో ఉన్నటువంటి సమాధిని చూడడానికి ప్రభు కృప చేశాడు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేల్ దేశంలో మన దేశంలాగా గొయ్యి తీసి గోతుల్లో కప్పెట్టరు. వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని కొండలు గనక ఆ రాతి కొండ లోపలికి తొలిచి ఈ శరీరం పట్టగలిగినంత ఖాళీ ఉన్న స్థలం తొలిచి మరి ఆ దేహానికి బట్ట చుట్టి ఆ సమాధిలో పెట్టి తర్వాత ద్వారం దగ్గర రాయి పొర్లిస్తారు. ఆ విధంగా ఉంచుతారు. యేసయ్య దేహాన్ని కూడా దేవుని బిడ్డలారా ఏం చేశారో తెలుసా? అదే విధంగా చేసి ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడని కొత్త సమాధి. ఆ సమాధి ఎవరిది? అరిమేతో యోసేపుదే. తన కోసం తను తవ్వించుకున్నాడు, సిద్ధం చేసుకున్నాడు. ఆ సమాధి దగ్గరలో సిలువ వేయబడిన స్థలానికి దగ్గరగా ఉంది గనక ఏం చేశారండి? ఆ దినము యూదులు సిద్ధపరుచు దినమైనందున హల్లెలూయా వారు అందులో యేసును పాతి పెట్టిరి. దేవునికి స్తోత్రం. సమాధి చేసిరి. హల్లెలూయా. యూదులు అనుకున్నారు ఇతను చచ్చిపోయాడు గనక, ఇతను మేము ఆశిస్తూ ఎదురు చూస్తున్న మెస్సయ్య కాదు గనక తన చరిత్ర ఇంతటితో అయిపోయింది అని చాలా మంది భ్రమపడ్డారు. అయితే వీళ్ళకి అకస్మాత్తుగా ఎప్పుడైతే వీళ్ళు దేవుని బిడ్డలారా ఇళ్లకు వెళ్ళిపోయారో యేసే చెప్పిన ఒక మాట వాళ్ళకు గుర్తొచ్చింది. యోహాను సువార్త 10వ అధ్యాయము 17వ వచనంలో యేసయ్య ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఆయన అన్నాడు, నేను దాన్ని మరలా తీసుకొనినట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణము తీసుకొనడు. నా అంతటనే నేను దానిని పెట్టుచున్నాను. దానిని పెట్టుటకు నాకు అధికారం కలదు. దాని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితినని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతం అండి! ఈ ప్రపంచ చరిత్రలో అనేక మంది పిల్లరా అవతారమూర్తులు, ముఖ్యంగా మన దేశంలో మనిషిని ఉద్ధరిస్తాం, మానవ జాతిని పాప పంకిల నుండి బయటకు లాగుతామని చెప్పుకుని దేవుని బిడ్డలారా మహాపురుషుడు, చక్రవర్తులు, మానవ జాతిని ఉద్ధరిస్తామని చెప్పుకున్న వాళ్ళ చరిత్ర అంతా కూడా వాళ్ళ యొక్క మరణంతోనే, వాళ్ళ సమాధితోనే పూర్తయిపోయింది. సమాధి నుండి బయటకు వచ్చిన చరిత్ర ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. దేవుని బిడ్డలారా యేసయ్య ఆయన దేవాతి దేవుడు గనుక, లోకానికి సృష్టికర్త గనుక, మానవ జాతికి జీవం పోసి బలపరుస్తున్న దేవుడు గనుక ఏదేను తోటలో ఆదాము యొక్క నాసికార మట్టి బొమ్మగా ఉన్న ఆదాము నాసికారంధ్రాల్లో జీవవాయువును ఊదాడు. ఆ గాలిలో దేర్ వాస్ లైఫ్. అందుకే దానికి జీవవాయువు అన్నారు. when he breathed into Adam, he became a talking spirit. మాట్లాడే ఆత్మయ్యాడు. దేవునికి స్తోత్రం. చూసారా, ఆ దేవుడే దేవునిలో మానవ జాతికి సృష్టికర్త గనుక, ఆయన జీవం గల దేవుడు గనుక, దేవుని బిళ్ళరా ఆ దేవుడు అయినంత మాత్రాన, ఆ దేవుడు అయినందువల్ల ఆయన ఏమంటున్నాడు తెలుసా?
మానవుల యొక్క పాప పరిహారం కొరకు నా అంతటే నేను నా ప్రాణం పెట్టాను, నా అంతటే నేను బలయ్యాను, నేను అంతటే నేను వధించబడ్డాను, నా ప్రాణం పెట్టాను. దానివల్ల మానవ జాతికి రక్షణ కలుగుతుంది కనుక ఆ కార్యం ముగించిన తర్వాత మళ్ళా నా ప్రాణాన్ని మరలా నేను తిరిగి తీసుకునే అధికారం నాకుందన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట యూదులకి జ్ఞాపకం వచ్చింది. ఏమండి, అంతేకాదు, యోనా 3 దినములు చేప గర్భములో ఏ విధంగా ఉన్నాడో అదే విధంగా మనుష్య కుమారుడు 3వ దినమున తిరిగి లేచును అని ప్రభువు చెప్పాడు. అది ఒక అధికారంతో కూడిన మాట. ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాల్లో మరలా నేను తిరిగి కడతానని చెప్పిన మాట. ఈ హృదయం అనే దేవాలయం, ఈ దేహం అనే దేవాలయం నుండి ఆయన మరలా తిరిగి లేస్తాడు. ఆయన పునరుద్ధానాన్ని గూర్చిన మాటలు ఈ 3 దృష్టాంతాల్లో మనకు కనపడుతున్నాయి. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, ఎంత ఆశ్చర్యకరమైనటువంటి, ఎంత అద్భుతకరమైనటువంటి ప్రియులరా జీవము గల దేవుడు నీకు నాకు దొరికాడో తెలుసా? దేవునికి స్తోత్రం. అందుకే ఆయన జీవాధిపతి అనడానికి, స్వయంభవుడు అనడానికి, హీఈస్ బై హిమ్సెల్ఫ్, ఆయనకి సృష్టికర్త ఎవ్వరూ లేరు. ఆయన దేవాతి దేవుడు, నిత్యుడగు జీవాత్మ. దేవుని బిడ్డలారా, తన గుణ లక్షణముల యందు పరిపూర్ణుడు, సమస్తమునకు ఆదియు అంతము ఆధారమై ఉన్న దేవుడు యేసు దేవుడు. దేవునికి స్తోత్రం. అలాంటి ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు అంటే ఎంత అద్భుతం అండి. రక్తం చిందించాడు, సమాధి చేయబడ్డాడు. ఇప్పుడు ఆయన దేహము సమాధిలో ఉంది. ఆయన చెప్పినట్టు ఇప్పుడు 3వ రోజున తిరిగి లేవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనం ఆలోచన చేసి ఆయన పునరుద్ధాన వాగ్దానాలన్నీ కూడా మనం వాక్యంలో నుండి జాగ్రత్తగా చదివితే, దేవుని బిడ్డలారా, దేవునికి మరణం ఉండదు. అయితే యేసయ్య ఎందుకు మరణించాడు? మానవ పాప పరిహారం కలగాలంటే, పాప క్షమాపణ కావాలంటే ఈ లోకంలో మానవుడు, దేవుని బిడ్డలారా, ఓ హల్లెలూయా, మోక్ష రాజ్యమునకు చేరాలంటే దేవాతి దేవుడే ప్రాణం పెట్టి మరలా ఆ దేవాతి దేవుడు తిరిగి లేవాలి. లేకపోతే మనిషి జీవితానికి, యేసయ్య శిలువ బలియాగానికి అర్థం లేని కార్యక్రమం అయిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత అద్భుతం అండి. ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, మానవుడు పాపం చేసిన తర్వాత మరణం అనేది లోకములో ప్రవేశించింది. పాపమునకు వచ్చు జీతము మరణమని దేవుని వాక్యములో వ్రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, ఆదామవ్వలు దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు ఆదికాండము 3వ అధ్యాయము మనం జాగ్రత్తగా చదివితే ఆదాముతో దేవుడు అన్నాడు, ఈ వృక్ష ఫలము తిను దినమున నిశ్చయముగా నీవు చచ్చెదవు. చూసారా, పాపం మనిషిని చంపింది. పాపం దేవుని జీవంతో ఈ భూమి మీద శాశ్వతంగా బ్రతకకుండా చేసేసింది. అందుకే పాపం వల్ల మరణానికి మానవుడి మీద అధికారం దొరికింది. ఆదికాండం 5వ అధ్యాయం అంతా మనం చదివితే, ఆదికాండము 5వ అధ్యాయం అంతా కూడా మరణాల అధ్యాయం అని పేరు. ఏమండి, మత్తయి సువార్త 1వ అధ్యాయానికి దేవుని బిడ్డలారా జననాల అధ్యాయం అని పేరు. దేవునికి స్తోత్రం. చూసారా, ఆదికాండం 5వ అధ్యాయంలో ఆదాము మొదలు మృతి పొందెను. పాపం చేసిన ఆదాము మొదలు దేవుని బిడ్డలారా యేసయ్య ఈ భూలోకమునకు వచ్చే వరకు, ఏమండి, చావును చంపి సమాధి చేసి మరలా తిరిగి ఆయన లేచే వరకు దేవుని బిడ్డలారా మరణం మానవుని మీద పెత్తనం చేసింది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదివినట్లయితే యేసుక్రీస్తు యొక్క వంశావళి గ్రంథంగా మనం చెప్పుకోవచ్చు. జననాల పట్టిక కనపడుతుంది మనకి. మీ దగ్గర బైబిల్ ఉంటే జాగ్రత్తగా చూడండి. అలాగే ఆదికాండం 5వ అధ్యాయం 1 నుండి మనం చదివినట్లయితే ఆదాము యొక్క వంశావళి గ్రంథం. ఆదాము వంశులందరి
అందరూ పుట్టి చచ్చిన వాళ్ళే. అందులో మరణాల పట్టికుంది. ఆదికాండం 5వ అధ్యాయంలో అన్ని మృత్యువార్తలే. దేవుని బిడ్డలారా, ఎంత భయంకరమండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం అంతా చదివితే మరణించెను అనే మాట మనకు కనపడదు, లేకపోతే చనిపోయెను అనే మాట మనకు కనపడదు. అంటే యేసయ్య పిల్లరా దేవుని పోలికలో చేయబడి పాపం చేసి జీవచ్చవాలుగా ఉన్న మనల్ని రక్షణ, నిత్య జీవం ఇచ్చి ఆయన రాజ్యమునకు నిత్య వారసులుగా చేయడానికి యేసయ్య ఈ భూలోకంలో మానవుని కొరకు మరణించి హల్లెలూయా ఆయన సమాధి చేయబడి మృతులలో నుండి ఆయన తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత అద్భుతం అండి. ఈవేళ యేసు ప్రభు గనుక సమాధిలో నుండి తిరిగి లేవకపోతే దేవుని బిడ్డరా, మనం ఈవేళ ఎంతన్ని కోట్ల మంది యేసయ్యను నమ్ముకున్న బిడ్డలు లోకంలో మనకు కనపడరు. ఆయన ఉనికి ఏమిటి? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో పాపం వల్ల మరణించిన ఆదాము రూపంలో పుట్టిన యేసయ్యకును వ్యత్యాసం ఏమిటి అంటే యోహాను చక్కగా రాశాడు. ఏమని? ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు. వాక్యం అంటే యేసయ్యకున్న పేర్లలో వాక్యం అనేది ఒక పేరు. దాన్ని ఆ వాక్యం అనే మాటను మనం పక్కన పెట్టి ఈ విధంగా చెప్పుకోవచ్చు. ఆదియందు యేసు ఉండెను, యేసు దేవుని యొద్ద ఉండెను. హి వాస్ దేర్ ఈవెన్ బిఫోర్ దిస్ క్రియేషన్ వాస్ క్రియేటెడ్. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆది యందున్న యేసు, దేవుని యొద్ద ఉన్న యేసు, ఆ యేసే దేవుడై ఉండెను. సమస్తము యేసు వలన కలిగి ఉన్నదేది యేసు లేకుండా కలగలేదు. ఏమండి? అంతేకాదు, ఆ యేసే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. చూసారా? కృపా, పాపికి కృప చూపించి సత్యంలోకి నడిపించే దేవదేవుని అద్వితీయ కుమారుడిగా మన మధ్య 33.5 సంవత్సరాలు బతికి రక్తం చిందించి ఇప్పుడు దేవుని బిడ్డలారా సిలువలో ఆయన మరణించి ఆయన మృతదేహం సమాధిలో ఉంది. ఎంత అద్భుతం అండి. దేవునికి స్తోత్రం. ఆయన ఏ రకమైనటువంటి మానవుని యొక్క శరీరములో ఉన్నప్పటికీ మరణం ఆయన్ని పరిపాలించలేకపోయింది. మరణం ఆయన మీద పెత్తనం చేయలేకపోయింది. ఆదాము నుండి యేసయ్య వరకు దేవునికి స్తోత్రం. మరణం మానవుని ఏలింది, కానీ యేసును కూడా సమాధిలో నుంచి బయటికి రాకుండా చేయాలని సైతాను వాడు ఎంతో ప్రయత్నం చేశాడు. యేసయ్య శిలువ మీద 7వ మాట పలికి ఆయన పులరా కేక పెట్టినప్పుడు, ప్రాణం విడిచినప్పుడు పాతాళములో ఉన్న దెయ్యములన్నీ గొగ్గోలు పెట్టి అరిచి, అయ్యో మా పని అయిపోయింది, ఇక మానవుడి మీద మాకు పెత్తనం లేదు అని గొగ్గోలు పెట్టినటువంటి సందర్భం ఒక చరిత్రకారుడు ఆయన రాసిన పుస్తకంలో చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతమండి, ఎంత ఆశ్చర్యమండి, ఎంత దేవుని కృప మానవుని పట్ల ఉంటే ఇంత త్యాగం యేసయ్య చేస్తాడండి. ఆయన చెప్పిన ప్రకారంగా ఆయన ఇప్పుడు 3వ దినమున లేవాలి, పునరుద్ధానుడవ్వాలి, మృత్యుంజయుడవ్వాలి. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతమండి. ఆయన పలికినటువంటి మాటలే ఆయన మృతులలో నుండి తిరిగి లేస్తాడనే దానికి ఆధారం. దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయములో అపోస్తుడైన పేతురు పెంతెకోస్తు పండుగ దినమున 120 మంది మేడగదిలో పరిశుద్ధాత్మ పొందిన తరువాత వాళ్ళు అన్య భాషలతో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఈ పండుగ ఆచరించడానికి వచ్చినటువంటి భక్తిగల యూదులు, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 5వ వచనంలో, ఆ కాలమందు ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు, చూసారా, భక్తిగల యూదులు యెరూషలేములో కాపురం ఉండిరి. ఈ పండగకు వచ్చిన వాళ్ళు, కాపురం ఉన్నవాళ్ళు
వీళ్ళంతా పండగడావుల్లో ఉండి దేవుని బిడ్డలారా ఈ 120 మంది మాట్లాడుతున్న భాషలు విన్నారు. విని ఆశ్చర్యపడి ఎవరిష్టం వచ్చిన వాళ్ళు మాట్లాడారు. 13వ వచనంలో కొందరైతే వీరు కొత్త మద్యముతో నిండి ఉన్నారని వేళాకోళం చేశారు. కొత్త మద్యముతో, దే ఆర్ ఫిల్డ్ విత్ న్యూ వైన్, దట్స్ వై దే ఆర్ టాకింగ్ మీనింగ్లెస్, దే ఆర్ స్పెల్లింగ్ మీనింగ్లెస్ వర్డ్స్. వాళ్ళు అర్థం కాని మాటలు మాట్లాడుతున్నారని వాళ్ళు ఆ పరిశుద్ధాత్మతో నిండిన వాళ్ళను చూసి అపహాస్యం చేశారు. అయితే పేతురు ఆయన పరిశుద్ధాత్మలో ఆనందిస్తూ వీళ్ళ వ్యాఖ్యానాలు విన్నాడు. దేవుని బిడ్డలారా, వెంటనే ఆయన ప్రసంగం చేయడం మొదలుపెట్టి, పిల్లరా ఈ 2వ అధ్యాయం 14వ వచనం నుండి మనం చదివినట్లయితే పేతురు మాటల్లో మొదటేమో పరిశుద్ధాత్మ యొక్క వాగ్దానం యోవేలు ద్వారా యేసయ్య పుట్టక ముందే ఏ విధంగా చేశాడో యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం, 2వ అధ్యాయం యోవేలు గ్రంథం 28వ వచనం చెప్పిన తర్వాత 21వ వచనంలో 2వ అధ్యాయం 21వ వచనంలో అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వారందరూ రక్షణ పొందుదురు అని యోవేలే చెప్పాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య శిలువ బలియాగము ద్వారా ఆయన నామంలో పాపక్షమాపణ రక్షణ దొరుకుతుందని మానవ జాతికి యేసయ్య పుట్టక ముందే ఆనాడు యోవేలు ప్రవక్త ప్రవచించాడు. ఈ మాటలు అక్కడ పెంతెకోస్తు పండుగ ఆచరించడానికి వచ్చిన వాళ్ళందరికీ పేతురు చెప్పి, తరువాత యేసయ్య ఆ దేశమంతా తిరిగి ప్రజల మధ్య, యూదుల మధ్య, ముఖ్యంగా ఆయన అపహరించిన వాళ్ళ మధ్య అద్భుతాలు చేశాడని చెప్పాడు, సూచిక క్రియలు చేశాడని చెప్పాడు, మహత్కార్యాలు చేశాడని చెప్పాడు. చెప్పి వాళ్ళతో అంటున్నాడు, పేతురు అంటున్నాడు, ఏమయ్యా మీరు ఏదో యేసయ్యను పట్టుకుని మేమే చంపేసాము, మేమే మొనగాళ్ళం అనుకుంటున్నారేమో. యేసయ్య శిలువ మరణం దేవుడి నిశ్చయించిందని చెప్పాడు. ఆయన నిర్ణయం లేకపోతే యేసయ్య మీద మీరు చేయి కూడా వేయలేరు. రెండవది, యేసయ్య శిలువ మరణం దేవుని తండ్రి అయిన దేవుని సంకల్పం. ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. మీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి కాదు, దేవుని అనుమతి లేనిది ఆయన మీద మీరు చేయి కూడా వేయలేరని చెప్పి, దేవుని బిడ్డలారా ఆయన శిలువ మరణం గురించి చెప్పి ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించబడే యేసయ్య తన్ను తానుగా అప్పగించుకున్నాడు. మీరు ఆయన పట్టుకోవాలంటే మీ వల్ల కాదు, తన్ను తాను అప్పగించుకున్నాడు. హల్లెలూయా! ఎంత అద్భుతం! తన్ను తాను అప్పగించుకున్నాడు. అయితే ఒక శుభవర్తమానం వాళ్ళందరికీ తెలియజేశాడు. ఏమిటి అంటే, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ద డెత్ టు హోల్డ్ హిమ్. మరణము ఆయన పట్టి బంధించి కదలకుండా చేయడం అసాధ్యం. యేసయ్యను కదలకుండా చేయడం అసాధ్యం. హల్లెలూయా! నిజమే దేవుని బిడ్డలారా. ఐ థింక్ దిస్ ఇస్ ద వండర్ఫుల్ గాస్పల్, వండర్ఫుల్ ట్రూత్, mystery that Peter has preached on the day of Pentecost. మరణము ఆయనను బంధించి ఇచ్చుట సాధ్యం. యేసయ్య దేహం సమాధిలో ఉంది. ఏమండి, మిగతా వాక్యం వచ్చేవారు చెప్తారు 3వ ఎపిసోడ్గా. హల్లెలూయా! సావు యేసయ్యను బంధించలేదు. తెలుసా, నీకు మరణం ఉందో తెలుసా? నీకు పుట్టినరోజు ఎలాగుందో మరణ దినం నీకుంది. ఆ తర్వాత నీ బతుకేంటో ఈ రాత్రి ఒకసారి ఆలోచన చేయి. యేసయ్య సమాధిలో ఉన్నాడు, కానీ ఆయన గురించి పేతురు చెప్పిన మాట ఏమిటో తెలుసా? అద్భుతమైన సత్యం. చావు ఆయనను బంధించలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! నువ్వు యేసయ్యను నమ్ముకుంటే ఈ రాత్రి రక్షణ పొందితే, పాపిని నమ్ముకుంటే, లోక సంబంధమైనటువంటి మరణం నుండి దేవుడు నిన్ను విడిపించి, ఆత్మ మరణం, శరీర మరణం నుండి యేసయ్య నిన్ను విడిపించి మోక్ష రాజ్యమునకు వారసుగా చేసి నిత్య జీవమిచ్చి మోక్ష ప్రాప్తి చేయగలిగిన దేవుడు ఆయన ఒక్కడే. యేసయ్య పునరుద్ధానంలో ఉన్న పవర్ అలాంటిది. యేసయ్య నమ్ముకుంటావా? ఈ రాత్రి నీకోసం నేను ప్రార్థన చేస్తాను. పరమ తండ్రి, నీకు వందనాలు. ఈ రాత్రి నీ దాసు నిలబెట్టించిన వాక్యం కొరకు వందనాలు. దీవించండి. ఇతబడిన వాక్యం ప్రతి గుండెలో నాటుకుని అది 30 రుద్దులు ఫలించేడు దయపాలించు. ఈ పునరుద్ధాన సందేశం ద్వారా తండ్రి, ఉదయభానుడైనటువంటి యేసయ్య, చీకటి మానవుడు పాపమనే చీకటిలో కొట్టిమిట్లాడుతూ, ఈ రాత్రి వాక్యం వింటూ పాపమనే చీకటిలో కొట్టిమిట్లాడుతూ మోక్షానికి దారి తెలియక ఎంతమంది అయితే చీకటిలో కొట్టిమిట్లాడుతున్నారు, ఈ వాక్య ఫలితంగా ఒక్క ఆత్మనన్న పట్టుకుని ఆయన
రక్షణ ఇవ్వండి, మహిమ పొందండి. అలాగే రోగులు, బలహీనలు, ఏ వ్యాధైన, రోగమైన, బలహీనతను యేసు నామములో బంధిస్తున్నాను. ఒక అద్భుత కార్యం వీరందరి జీవితంలో మీరు జరిగించండి, మహిమ పొందండి. హల్లెలూయా. యేసయ్యా కార్యం చేయండి, యేసయ్యా కృప చూపించండి. ప్రతి విధమైన వ్యాధి, ప్రతి విధమైన రోగం, ప్రతి విధమైన బలహీనత యేసు నామములో బంధిస్తున్నాను. విడుదల దయచేయండి, మహిమ పొందండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మీ అవసరం మాకు తెలియచేయండి. మా ప్రార్థన బృందం వారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.